హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు ఎడిట్స్. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళి క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. క్రాప్లో 3:4 రేషియో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో బ్లాక్ స్ప్లాష్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మీకు బ్లాక్ కలర్లో స్ప్లాష్ ఎఫెక్ట్ నేను చూపిస్తాను, అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్స్లోకి వచ్చి ఇంకొక బ్లాక్ స్ప్లాష్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏదైతే చూపిస్తున్నానో అదే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఫోటో అనేది కొంచెం మంచిగా వస్తుంది. నెక్స్ట్ దాన్ని పైన జూమ్ చేసి పైన అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ స్టిక్కర్స్ ఓపెన్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ హార్ట్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ హార్ట్ని కింద కార్నర్లో అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీ 3 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసుకొని కింద బ్లాక్ దాంట్లో పెట్టుకొని పక్కకి స్క్రోల్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండ్ ఓపెన్ చేసి దాంట్లో స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాన్ని జూమ్ చేసుకొని పైన బ్లాక్ కలర్ ఎఫెక్ట్లో పెట్టుకొని సేమ్ దీన్ని కూడా బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అక్కడ పక్క స్క్రోల్ చేసి షేప్ అని ఉంటుంది. షేప్లోకి వెళ్ళి కట్అవుట్స్లోకి వెళ్ళి మీకు అక్కడ మళ్ళీ షేప్లోకి వెళ్తే హార్ట్ సింబల్ షేప్ ఉంటుంది. దాన్ని మీ ఫోటోకి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే మీ ఫోటో అనేది హార్ట్ సింబల్ షేప్లో కట్ అయిపోతుంది. దాన్ని కూడా ఆ హార్ట్ షేప్లో పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనే దాన్ని అడ్జస్ట్ చేసుకొని పక్కకి స్క్రోల్ చేస్తే షాడో ఎఫెక్ట్ ఉంటుంది. షాడో ఓపెన్ చేసుకొని అందులో పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి అక్కడ బటర్ఫ్లైస్ అని సెలెక్ట్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న బటర్ఫ్లైని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ బటర్ఫ్లైని జూమ్ తగ్గించుకొని మీ నేమ్ ఏదైతే ఉందో దాని మీద అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి అక్కడ కనిపిస్తున్న యారో బటన్ క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.